అన్ని డోర్స్ ఓపెన్ చేస్తున్నాయేంటి? సీత సీత అడుక్కోవడానికి ఓ టైం ఉంటుంది. నేను బిజీగా ఉన్నాను, తర్వాత రాపో. అంటే నా వాయిస్ అడుక్కునే వాళ్ళలాగా ఉందా? ఒసేయ్ ఒసేయ్, నేను అడుక్కునేవాని కాదే, నీ మొగుల్ని. ఓ మీరా? నేనే. లోపల ఏం చేస్తున్నానే? దాని మొగుడుతో దీని కాపురం సీరియల్ చేస్తున్నానండి. తలుపులు వేసుకొని మరీ చూడాలా? తలుపులు వేసుకొని మరీ చూడాలా? డిస్టర్బ్ చేస్తారేమో అని. మరి దొంగ చిల్లంతా దోసుకపోతే? ఇంత ధైర్యంగా మీరు తప్ప ఇంకేం వస్తాడు చెప్పండి. సరే గాని వెళ్ళి కాఫీ పట్రా. ఏమండి ఇంత త్వరగా ఎలా పెట్టావు? ఇది నేను ఇంట్లో చేయలేదండి, హోటల్ నుంచి తీసుకొచ్చాను. ఈ ఛానల్స్ వాళ్ళు ఉన్నారు చూడండి, అసలు ఇంట్లో వంటే చేసుకొని ఇట్లేదు. మార్నింగ్ 9 నుండి నైట్ 11 వరకు సీరియల్సే సీరియల్స్. అటు వంటే చేయనా, ఇటు సీరియల్సే చూడను. మీరే చెప్పండి. ఎన్ని కష్టాలు వచ్చాయి నీకు. మరి భోజనం ఎక్కడి నుంచి తెప్పిస్తున్నావు? ఎదురింటి నుంచా, పక్కింటి నుంచా? మెస్ నుంచి. ఈ టీవీ లేకముందు ఎలా ఉండేవాళ్ళం? చిలక గోరింకల్లా ఉండేవాళ్ళం. ఇప్పుడు చూడు, కాకి పిచ్చుకల్లా తయారయ్యాం. కబుర్లు చెప్పుకునే రోజైందో ఏమో. కబుర్లకి ఏం భాగ్యం అండి, ఇప్పుడు చెప్తున్నాం. నిజంగానా? సతీష్ కబుర్లు చెప్పవా? చెప్తాను కానీ 5 నిమిషాలు మాత్రమే చెప్తాను. ఎందుకలా? తర్వాత తలరాత అనే సీరియల్ వస్తుంది. మారదు, నా తలరాత మారదు. నాకు ఫోన్ చేస్తున్నారు, ఒక నిమిషం ఉండండి. ఎవరు సీత ఫోను? ఎదురెంటి పినిగారండి. పినిగారు చెప్పండి. అయ్యో పినిగారు, ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి. చూసానండి పిన్ని గారు. ఊరుకోండి పిన్ని గారు. అవునండి పిన్ని గారు, నాకు అదే భయం వేస్తుంది. పిన్ని గారు ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. జ్యోతిని ఎలా కాపాడుకుందాం? అయ్యో జ్యోతి, జ్యోతి. ఏమైంది సీత? అదేనండి, పక్కింటి జ్యోతికి అదనపు కట్నం కోసం వాళ్ళ అత్తమామ నరకం చూపిస్తున్నారండి. అంతేకాదండి, వాళ్ళ ఆయనకు 2వ పెళ్లి చేయడానికి అప్పుడే సంబంధాలు చూడడం కూడా మొదలు పెట్టారు. ఎక్కడికి? జ్యోతి వాళ్ళ అత్తమామతో మాట్లాడటానికి. వాళ్ళు ఊర్లో లేరండి. ఎప్పుడు వస్తారు? అది వాళ్ళు చూస్తే తెలుస్తుందండి. చూస్తే తెలిసేదేమిటి? అది వాళ్ళ తరువాత సీరియల్ చూస్తే తెలుస్తుంది అంటున్నా. అంటే ఇప్పటిదాకా మీరు ఫోన్ లో మాట్లాడుతుంది మన పక్కింటి జ్యోతి గురించి కాదా? కాదండి, తలరాత సీరియల్లో పక్కింటి జ్యోతి గురించి. నీ పిచ్చి బాగా ముదిరిపోయింది. సీరియల్ చూడమే కాకుండా జ్యోతిని చంపేస్తారేమో, వాళ్ళ ఆయనకి 2వ పెళ్లి జరుగుతుందా లేదా అంటూ పెద్ద డిస్కషన్. ఇదిగో సీరియల్స్ ని అంత తేలిక తీసి పారేయకండి.
సీరియల్స్ మన జీవితాలకి నిలువుటద్దాలు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పక్కడద్దాలు వంకరద్దాలే కాదు. నా తర్వాత సీరియల్ వచ్చే టైం అయింది. అసలే జ్యోతికి ఏమవుతుందో అని విపరీతమైన టెన్షన్ ఉంది. యాండి యాండి ఏంటో చెప్పు. ఈరోజు మీరు ఇంట్లోనే ఉంటారా? ఉండమంటావా? అది చెప్పండి. ఇంత ప్రేమగా అడుగుతుంటే ఉండకు చేస్తానా? మా ఆయన ఎంత మంచివారు. మా ఆవిడ కూడా ఎంత మంచిదో. అమ్మయ్యా, ఈ రోజు తలుపులు వేయాల్సిన పని లేదు. ఇగో మీకు కావాల్సినవన్నీ హాట్ బాక్స్ లో సర్ది పెట్టండి. మీకు కావాల్సినప్పుడు తీసుకొని తినండి, అంతేగాని నన్ను అయితే డిస్టర్బ్ చేయదు. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే. నో 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 నో. అంటే ఇంటికి నేను కుక్క కాపలా అన్నమాట. బాగున్నావా? నీ ఎక్కడ కట్టినట్టు ఇంకెక్కడ బాగురా? ఏమైంది బావా? ఈ స్మార్ట్ కొత్త కంటే ఆ స్మార్ట్ టీవీ ఎక్కువైందిరా మీ అక్కకు. హోటల్ ఫుడ్, సోఫాలో బెడ్, ఇదిరా నా బతుకు. నిన్ను ఇంత ఇబ్బంది పెడుతుందా బావ మా అక్క? అక్కతో నేను మాట్లాడతాను. అక్క అక్క ఏది బావా? లోపల తలరాత చూస్తుందిరా. అక్క బయటకు రా. ప్రాక్టీస్ లేకున్నా మంచి పేరున్న లాయరే బావా. రేయ్, అది ఇప్పుడు అవసరమా చెప్పు? అక్క బావ మనసు ఇంత బాధ పెడతావా? బయటకు రా అక్క. రేయ్, సునామీ వచ్చినా సరే అది ఆ సీరియల్ అయిపోయిందో బయటికి రాసరా. అయితే నేనే లోపలికి వెళ్ళి బయటకు తీసుకొస్తా. పొద్దు వెంకట్, నన్ను ఆపద్దు బావా. పొద్దు వెంకట్, నన్ను ఆపద్దు బావా. వద్దురా, నన్ను వద్దురా. ఆపద్దు బావా. రేయ్ వెంకట్, వెంకట్, వెంకట్. సీరియల్ మధ్యలో డిస్టర్బ్ చేస్తే అక్కల్లాగా తెచ్చుకుంటుందని ముందే ఎందుకు చెప్పలేదు బావా? భార్య భర్తలు అన్నాక అనేకం ఉంటాయి, అన్ని చెప్పుకుంటావా ఏంటి? బావా నీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. అక్క చేత టీవీ సీరియల్స్ చూడటం మాన్పించే వరకు నేను మీ ఇల్లు వదిలి వెళ్ళను. ఇదే నా శపథం. బామ్మర్ది, నువ్వా పనిచేస్తే ఎప్పుడు పుడతాడో తెలియని నా కొడుక్కి నీ పేరే పెట్టుకుంటాను. అంటే బావా పెళ్ళ ఇన్నేళ్ళైనా సీత, సీత. ఏంటండి? ఏంటే ఇది? ఓ అదా,
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తే మెత్తడి గుండ్రాయి సీరియల్ వాళ్ళు 1 lakh ప్రైజ్ మనీ ఇస్తామన్నారండి. ఏ సీరియల్ వాళ్ళు? మెత్తడి గుండ్రాయి, మెత్తడి గుండ్రాయి. ఇవి ప్రశ్నలు. కల్పన వాళ్ళ అత్తగారిని మొదటిసారి ఎప్పుడు కొట్టింది? కాపురానికి వచ్చిన మొదటి రోజే. కల్పనకి రాజేష్ ఎన్నో భర్త? 3వ భర్త. సురేష్ కి కల్పన ఎన్నో భార్య? 2వ భార్య. కల్పన వాళ్ళ ఆయనకి ఎన్నో ఎపిసోడ్లు డైవర్స్ ఇచ్చింది? 369 ఎపిసోడ్లు. మూడో ఎక్కడ చెప్పావు చూద్దాం. ఓసి 3 ఎక్కువే కదా. 3 ఒకట్లు 3, 3 2 6, 3 ముళ్ళు. 3 మూళ్ళు. 3 ముళ్ళే. 3 మూళ్ళు. ముళ్ళు రాదా? 369 ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది కానీ 3 ఎక్కడ చెప్పడంతో చాటగా. సీత నా బాధ అర్థం చేసుకోవే. కాఫీ ఆ హోటల్ కాఫీ మీకు నచ్చట్లేదని వేరే హోటల్ నుంచి తెప్పించా. హోటల్ మారుస్తావు కానీ నువ్వు మాత్రం మారవే. ఏమండి ఏమండి ఈ షర్ట్ మీద ఎర్రగా ఏంటండి ఇది? ఇక ఏం లేదు లేవే. అంటే ఈ మధ్య ఇంటికి ఎందుకు లేట్గా వస్తారు? నాకు ఇప్పుడు బాగా అర్థమైందండి. అవునే, నీ పిచ్చి భరించలేక అలా బార్లో కూర్చొని వస్తున్నానే. అంటే మీరు ఈ మధ్య మందు కూడా అలవాటు చేసుకున్నారా? నేను మీకేం అన్యాయం చేశానండి? ఏం అన్యాయం చేశాను? మీకేం అన్యాయం చేశాను? అక్క ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? మీ బావ మందు తాగుతున్నాడ్రా. అంతేకాదు చిన్నీళ్ళు కూడా సెటప్ చేసుకున్నాడ్రా. అబ్బా, ఉన్నిలు నేను మెయింటైన్ చేయలేక చేస్తుంటే నా ఫేస్ కి చిన్నీళ్ళు ఇంకోటానే. మరి ఆ షర్టుకున్న కుంకుమ ఏంటి? ఇది కుంకుమ కాదే, ఎర్ర పెన్ను జేబులో పెట్టుకుంటే కక్కితే వచ్చిన మరకే. మరి ఆ బారు? అబ్బా, బార్ అంటే మందు కొట్టేది కాదే. మా లాయర్లందరూ కోర్టులో కూర్చొని మాట్లాడుకునేదాన్ని బార్ అసోసియేషన్ అంటారే. అక్క నువ్వు బావని అనవసరంగా అనుమానించాలి. బావ శ్రీరామచంద్రుడు. నువ్వు మాత్రం సీతవు కాదే. నువ్వు మాత్రం హనుమంతుడివి. ఆ మూతి అచ్చం హనుమంతుడి మూతి లాగానే మ్యాచ్ అయింది. అది కాదురా తమ్ముడు, అనుమానం అనే సీరియల్లో ఆ హీరో కూడా అచ్చం ఇగో ఇలాగే చేస్తే అనుమానించాను. ఏమండి నన్ను క్షమించండి. వసే వసే వసే, పట్టుకోవచ్చింది కాలర్ కాదే, కాళ్ళు. అయ్యో ప్లీజ్ నన్ను క్షమించండి. క్షమించాలి క్షమించాలి క్షమించాలి. అయినా భార్య భర్త కాళ్ళ దగ్గర కాదే ఉండాల్సింది, గుండెల్లో. ఇప్పటికైనా ఆ దిక్కుమాల సీరియల్స్ చూడడం మానేసి నా మనసు అర్థం చేసుకొని నాకు దగ్గర కావే. అక్క నీ చేత సీరియల్ చూడడం మానిపిస్తానని బావకు మాటిచ్చానే. ఇప్పటికైనా నా మీద ఒట్టేసి చెప్పు, ఆ సీరియల్ చూడడం ఆపిస్తానని. అది కాదురా తమ్ముడు. రే, మారాల్సింది అది కాదురా నేను. అక్క బావ మనసు మారి చిన్నిని సెటప్ చేసుకోకముందే మారిపోవే, నాకు మాట ఇవ్వవే. అయ్యో వద్దురా, నీ మీద ఒట్టేసి చెప్తున్నా. నేను ఇక్కడ నుంచి సీరియల్స్ చూడనే చూడను. ఏమండి ఇక్కడ నుండి నేను మీ గుండెల్లోనే ఉంటానండి. ఏమండి నా ఫోన్ రింగ్ అవుతుంది, ఒకసారి చూసి
హలో పిన్ని గారు చెప్పండి. ఏంటి జ్యోతికి అంత అన్యాయం జరిగిందా? అమ్మో నా తలరాత సీరియల్.